టీపీసీసీ చీఫ్ పై తుది కసరత్తు. సీఎం సహా ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే. నేడు స్పష్టత. కొత్తగూడెం నుంచి హుటాహుటిన ఢిల్లీకి బట్టి విక్రమార్క. వేణుగోపాల్ నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యుల సమావేశం. దీపా దాస్ మున్షితో పాటు సీఎం రేవంత్, బట్టి, ఉత్తమ్ హాజరు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపైన చర్చ. రేసులో నలుగురు, బీసీ వైపే అధిష్టానం మొగ్గు. బీసీ కోటలో మహేష్ గౌడ్, ఎస్సీ కోటలో బట్టి సంపత్. అనూహ్యంగా తెరపైకి బలరాం నాయక్ పేరు. బా, కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన స్ట్రాటజీ ప్లే చేస్తుందే. సామాజిక సమీకరణాల వారిగా చూస్తే రేవంత్ రెడ్డిని బలవంతుని చేసి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాలి. ఆధిపత్య కులాలకు సంబంధించిన వాడి చేతుల్నేమో పాలన పగ్గాలు పెడుతున్నారు. అనగారిన వర్గాల చేతుల్నేమో ఏ పవర్ లేని పార్టీ పగ్గాలు పెడుతున్నారు. ఏం స్ట్రాటజీ ప్లే చేస్తాను చూడు. ఇక్కడ టీపీసీసీని బీసీకి ఇవ్వాలా, ఎస్సీకి ఇవ్వాలా, ఎస్టీకి ఇవ్వాలా అని ఒక బ్రహ్మాండమైన స్ట్రాటజీ ఇది. నిజంగా ఇది ఓసీల చేతులనేమో పాలన పెట్టింది, ఎస్సీ లేదా బీసీ ఎస్టీల చేతులనేమో పార్టీని పెట్టాలని చూస్తాను. పార్టీ దానివల్ల వాళ్ళకి బలమే ఉండదు. ఇక్కడ కూర్చోవాలి రేవంత్ రెడ్డి ప్లేస్లో మహేష్ కుమార్ గౌడో, బలరాం నాయక్ గౌడో కూర్చుంటే అప్పుడు మనకు అధికారం ఉంటుంది. పార్టీని వీళ్ళ చేతిలో పెడితే వచ్చేదేమున్నది? ఏముండదు. పార్టీని వీళ్ళ చేతిలో పెట్టినా రిమోట్ మాత్రం సోనియా గాంధీ చేతుల్లోనే ఉంటుంది కదా. ఇక్కడ ఉదాహరణకు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు అయింది అనుకుందాం. టికెట్ ఇచ్చే పవర్ ఉంటుంది ఈయన చేతిలో. కార్పొరేషన్లు పంచే అధికారం ఉంటుంది ఈయన చేతిలో ఉండదు. ఒక కార్పొరేషన్ పదవి కావాలన్నా మహేష్ కుమార్ గౌడ్ మళ్ళీ సోనియా గాంధీ కాళ్ళ దగ్గర కూర్చోవాలి. అయితే స్ట్రాటజీ మాత్రం ఇక్కడ ప్రజల మైండ్ సెట్ని మార్చడానికి, అబ్బా మావోడే ఉన్నాడు అని ఒక భ్రమలు కల్పించడానికి ఇక్కడ నాకు తెలిసి బలరాం నాయక్కు ఇవ్వరు. కానీ మహేష్ కుమార్ గౌడ్కి అవకాశం ఉండవచ్చు, బట్టి విక్రమార్కకు అవకాశం ఉండవచ్చు, సంపత్కు అవకాశం ఉండవచ్చు. ఇక్కడ బట్టి విక్రమార్క ఏమో మాలదాసరి, ఇక్కడ సంపత్ కుమార్ ఏమో మాదిగ, ఇక్కడ మహేష్ కుమార్ ఏమో గౌడు, బలరాం నాయక్ ఏమో ఎస్టీ. చూడు నాలుగు. ఇక్కడ మహేష్ కుమార్ గౌడు, ఇక్కడ గౌడ్సు పెద్ద ఎత్తులనే ఉన్నారు, 30-30 లక్షల పైగా ఉన్నారు. ఇక్కడ బట్టి మాలదాసరి చాలా తక్కువ, 1,00,000 మంది కూడా ఉండరు. మాలవారు ఉంటారు, మాలవారు 10-15 లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో. కానీ మాలదాసరులు 50 లక్షల కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. ఇక్కడ మాదిగ సామాజిక వర్గం నుండి 50-55 లక్షల మంది ఉన్నారు. ఇక్కడ 2 సార్లు సంపత్ కుమార్కు అన్యాయమే జరిగింది. సంపత్ కుమార్కి ఇవ్వవలసిన స్థానాన్ని మల్లు రవికి ఇచ్చిండు. మల్లు రవి ఎంపీగా గెలిచిండు నాగర్ కర్నూలు నుండి. ఇక్కడ సంపత్ కుమార్కి హ్యాండ్ ఇచ్చిండు. కాబట్టి మాదిగ సామాజిక వర్గాన్ని తృప్తిపరచాలన్నా, మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ అన్యాయం చేసిందనే ఒక ఆలోచనను తీసేయాలన్నా ఇక్కడ సంపత్ కుమార్ని పెట్టే అవకాశం ఉంటుంది. లేదు దళితులందరినీ ముక్కుమ్మడిగా సంతృప్తి పరచాలి, 80 లక్షల మంది ఉన్న దళితులను సంతృప్తి పరచాలి, లేదా కాంగ్రెస్కి వీర విధేయుడిగా ఉన్న బట్టి విక్రమార్కకి ఇవ్వాలనుకుంటే కనుక బట్టికి మొదటి ప్లేస్ ఉంటుంది. ఇక మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం కాంగ్రెస్ కార్యదర్శిగా ఉన్నాడు, రాష్ట్ర కార్యదర్శిగా. కాబట్టి ఇక్కడ గౌడ్స్కి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే, ఇక్కడ బీసీ సామాజిక వర్గాన్ని అట్రాక్ట్ చేయాలనుకుంటే గౌడ్కి ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ పార్టీ ఇక్కడ బీసీ నినాదంతో అటు చూస్తే బండి సంజయ్కి కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఇచ్చిండ్రు, ఇటు చూస్తే బీసీ అయిన ఈటల రాజేందర్ ఉన్నాడు, ఇటు చూస్తే ధర్మపురి అరవింద్ బీసీగానే ఉన్నాడు. ఇట్లా చాలా మంది బీసీలను ఎంపీలుగా గెలిపించింది. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా కొంతమందికి అవకాశం ఇచ్చింది. కాబట్టి బీజేపీకి చెక్కు పెడుతూనే కాంగ్రెస్ పార్టీ మేము బీసీలకు ఎస్సీలకు ఇద్దరికి సమప్రాధాన్యం ఇస్తున్నామనే ఒక ఆలోచనని ప్రజల్లో కలిగించడానికి ఈ స్ట్రాటజీని ఎత్తుకున్నట్టు కనబడుతున్నది. కానీ ఈ 2 స్ట్రాటజీలను ప్రజలు అర్థం చేసుకోవాలి. మన ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలు మనకు పవర్ లేకుండా జస్ట్ ఒట్టిగా కూర్చోబెడతాను తోలు బొమ్మల లెక్క. మనం ఏదైనా షాపుకు పోతే షోకేజ్ బొమ్మలు ఉంటాయి, షోకేజ్ బొమ్మలకు ఒక బట్టలు ఎత్తారు, అమ్మ ఎంత అందంగా ఉన్నది ఆ బట్టలే మనం వేసుకుంటే ఇంకెంత అందంగా ఉన్నాం అనుకుంటారు. కానీ ఆ రూపానికి మన రూపానికి తేడా ఉంటుంది. అవి షోకేజ్ బొమ్మలు కాబట్టి ఏ దేశం మంచిగానే ఉంటాయి. గట్లనే ఇక్కడ పార్టీ పదవుల్లో వీళ్ళని కూర్చోబెడితే వీళ్ళకి పెద్ద అధికారాలు ఏమి ఉన్నాయి, చూడడానికే ముద్దుగా కనబడతారు. మావోడే ఉన్నాడే అక్కడ పిసిసి అధ్యక్షుడు, మావోడే ఉన్నాడు, కానీ మీ ఓడి చేతిలో ఏ అధికారం ఉండదు. అధికారం అంతా రేవంత్ రెడ్డి చేతులు ఉంటుంది, అధికారం అంతా సోనియా గాంధీ చేతులు ఉంటుంది.
కాబట్టి ఈ పార్టీలలో ఎక్కడ ఏ పదవుల్లో ఉన్నా పరిపాలన విభాగం మన చేతిలో ఉండే పదవిలో ఉంటేనే మనకు నిధులు కానీ పోస్టులు కానీ వస్తాయి. పరిపాలన విభాగంలో మనకు అవకాశం ఇస్తలేరు. పరిపాలన విభాగంలోనేమో రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టాడు, ఆధిపత్య కులం. రిమోట్ ఏమో ఆధిపత్య కులానికి సంబంధించిన రాహుల్ గాంధీ చేతిలో ఉన్నది. రిమోట్ వాళ్ళ చేతులు ఉన్నాక నువ్వు ఏ స్టెప్ వేయమంటే గా స్టెప్ వేయాలి వీళ్ళు. లేదు లేదు నాకు నచ్చిన స్టెప్ వేస్తానంటే నువ్వు బయటికి పో అని ఇలా కొడతారు. ఎట్లా? బక్క జడిసిన లెక్క ఇలా కొడతారు. బక్క జడిసిన ఏమన్నాడు? రేవంత్ రెడ్డికి పాలన చేత కాదు, తెలియలేదు, వచ్చి దద్దమ్మా అన్నాడు. బయటికి పో, మేము ఆయనకు ఇచ్చినాము, నువ్వు బయటికి పో అన్నారు. కాబట్టి బాగా అర్థం చేసుకోవాలి రాజకీయాన్ని.